టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన బిర్లా ఐలయ్య. లయన్స్ క్లబ్ ఆఫ్ యాప్రాల్ మాతృశక్తి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్. కూరగాయల విక్రయానికి 108 మంది లబ్ధిదారుల ఎంపిక. పోతురాజుగా 60 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీరాములు యాదవ్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు. బీజేపీ ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శిగా నియామకమైన రమేష్ యాదవ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కోటి పుష్పాలంకరణ. పాండ్రక పంచాయతీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరిన వార్డు మెంబర్లు. నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు. ఊంజల సేవ పుష్ప పల్లకి సేవలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. అసెంబ్లీ సమావేశంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, తాగునీటి, సాగునీటి సమస్యపై మాట్లాడిన బిర్లా ఐలయ్య. దేవాదాయ శాఖ పద్దుపై ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి భూములకు గతంలో పాస్ బుక్ లో ఉండేవి అన్నారు. ధరణి వచ్చిన తర్వాత దేవుడి ఫోటో లేకుండా దేవాదాయ భూములు అన్యక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. యాదాద్రిలో 1958వ సంవత్సరం నాటికి 125 సత్రాలు ఉండేవని, ఇప్పుడు అక్కడ సత్రాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. యాదగిరి గుట్టలో అందుబాటులో ఉన్నటువంటి భూమిలో 1000 గదులతో సత్రం నిర్మించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కోరారు. యాదగిరి గుట్టను 18 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పినా వసతులు లేవని తెలిపారు. ఎంతో మంది రైతుల భూములు సేకరించినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్యం పథకం కింద 6271 మందికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని, దీనిని 12,000కు పెంచాలని కోరారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అర్చక పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. దీంతో పాటు కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో సాంప్రదాయంగా గొల్ల కుర్మలకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు బిర్లా ఐలయ్య. ఇదే సందర్భంలో ఆలేరు నియోజకవర్గంలో తాగు, సాగునీటి గురించి బిర్లా ఐలయ్య సమావేశంలో ప్రస్తావించారు. తపాస్పల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీరు వచ్చే సందర్భంలో హరీష్ రావు అప్పటి తన అధికార బలంతో ఆ నీటిని సిద్దిపేటకు మళ్లించుకుని వెళ్లాడని తెలిపారు. తపాస్పల్లి ప్రాజెక్టు నుండి రాజపేటకు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వల నిర్మాణం పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా రాజపేట మండలంలోని కొన్ని ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. 2024-25 ప్రకారమే వస్తుంది బడ్జెట్ లో. రైతులకు పెద్దపీట వేసిన బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆలేరు ప్రజల తరఫున శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఇలా ఎండోమెంట్ శాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మా మంత్రివారు మా కొండ సురేఖ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బడ్జెట్లో ఎండోమెంట్కు 237 కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం ఎప్పుడు కేటాయించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా 50 కోట్లు గత ప్రభుత్వం బ్రాహ్మణ లయన్స్ క్లబ్ ఆఫ్ యాప్రాల్ మాతృశక్తి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ యాప్రాల్ మాతృశక్తి మరియు భోప్య ఆధ్వర్యంలో యమునా పాఠక్ సారథ్యంలో మెగా హెల్త్ క్యాంపు అయ్యన్ నగర్ బిహారీ బస్తీలో నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి, డాక్టర్ ప్రియదర్శిని మరియు డాక్టర్ వంశీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారిచే మెరుగైన ఆరోగ్య పరీక్షలు సుమారు 120 మందికి షుగర్ టెస్టులు, మహిళలకు గైనిక్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. తదుపరి లయన్ జీ బాబురావు పుట్టినరోజు సందర్భంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా 240 మందికి పైన అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యముగా, మానవ సేవే మాధవ సేవగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వారి కోసం చేసే ఈ ప్రయత్నం ఎంతో హర్షించదగ్గ విషయమని విచ్చేసినటువంటి అతిథులు యమునా పాఠక్ ని కొనియాడారు. మొదటి విడిజి లయన్ గంప నాగేశ్వరరావు, సెకండ్ విడిజి లయన్ విశ్వేశ్వరరావు, భోప్య అధ్యక్షుడు సుశీల్
కుమార్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ వించామోరి, రవి, రాఘవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇలాగా మెడికల్ క్యాంప్ ఈరోజు చేయడానికి కారణం ఏంటి అంటే క్యాన్సర్ సర్వీక్స్ అనేది ఆడవాళ్ళని చంపేస్తుంది చాలా ఎక్కువగా. సో దాని గురించి అవగాహన కార్యక్రమం, అట్లాగనే వాళ్ళకి ఏమన్నా తెల్ల బట్ట అవ్వడం, రక్తంలో ప్రాబ్లమ్స్ అలాంటి వాటిని కూడా ఈరోజు చూసాము. మంచిగా ఒక లేడీస్ చాలా మందికి కవర్ చేయగలిగాము. ఎలా అయినా క్యాన్సర్ని తరిమి కొట్టాలి అనేది వాళ్ళ రూపా అండ్ లైన్స్ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కూడా ఈ శిబిరం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను దీంట్లో ఒక పార్ట్ అయ్యాను. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన బాబురావు గారి బర్త్డే సందర్భంగా మరి అతను ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేసి ఈరోజు జిల్లా T20H ఎంటైర్ జిల్లాలో ఉన్న 47 క్లబ్లు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఏప్రిల్ మార్కెట్ క్లబ్ ఈరోజు ఒక మెగా హెల్త్ క్యాంప్ని కూడా ఆర్గనైజ్ చేసి దీంట్లో డెంటల్, గైనిక్, డయాబెటిక్ అలాగే మన జనరల్ ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో కూరగాయల విక్రయానికి 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నూతన కూరగాయల మార్కెట్లో కూరగాయల విక్రయానికి 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్, కూరగాయల వ్యాపారస్తుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నూతన కూరగాయల భవనంలో 108 గదులకు గాను 180 విక్రయదారులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మొదటి దఫాలో సీనియర్ విక్రయదారులను గుర్తించి 108 మందిని ఎంపిక చేసి గదులకు సీరియల్ నెంబర్లు వేసి లక్కీ డ్రా ద్వారా వచ్చిన నెంబర్ల ప్రకారం లబ్ధిదారులకు గదులు కేటాయించడం జరుగుతుందన్నారు. మిగతా విక్రయదారులకు సర్వత్రా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి వేడుకలో పోతురాజు వేషధారణతో పిల్లి శ్రీరాములు దాదాపు 60 సంవత్సరాలుగా అమ్మవారికి బోనాల సమర్పణ చేస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవంలో ప్రధానంగా పోతురాజు వేషధారణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మవారికి పలహారం బండ్లు ఊరేగింపు సందర్భంగా పోతురాజు వేషధారణతో నాట్యం చేస్తూ డప్పుల దరువుకు అనుగుణంగా ఆడుతూ పాడుతూ పోతురాజు వేషధారణ ఆకట్టుకుంది. అలాంటి పోతురాజు వేషధారణలో మల్కాజ్గిరి నివాసి శ్రీరాములు యాదవ్ 60 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మిత్రులు, కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా పిల్లి శ్రీరాములు యాదవ్ను అభినందించారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసే స్థలం వద్ద మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, షాప్ చైర్మన్ శివసేనారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేశారు. ఇప్పటికే విగ్రహం తయారు అయిందని, ఆగస్టు నెల 20న విగ్రహ ఆవిష్కరణ చేయనున్నామని హనుమంతరావు పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ నాయకులు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, పిసిసి కార్యదర్శులు జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. No, this is the real story. They came to me, I have introduced to Sonia Gandhi. They promised me their name should be Rajiv Gandhi International.
అది అయ్యే వరకు నేను ఊరుకోను అన్నా. అప్పుడు ఏమాట కామాట రాజశేఖర్ అర్థం చేసుకుని నో హనుమంతు is correctly saying that they met to Sonia Gandhi, they promised the name of the Rajiv Gandhi International Cricket Stadium అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు, చెట్లు అడ్డం వస్తుంది, చూసేటోడు లేదు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో చెల్మెన గ్రామానికి చెందిన నెల్లికంటి రమేష్ యాదవ్ ని ఓబీసీ మునుగోడు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. మండల అధ్యక్షులు పెంబల్ల జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవన మధుసూదన్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దర్శనం వేణు, కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు లేకుండా ఇద్దరు లేకుండా మనం అందరం ముందు తెలుసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏదైనా మనస్పాతాలు పెట్టుకోకుండా ఈ పిల్లలేదు వాళ్ళ పిల్లలు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు చేసినా పార్టీ గురించి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే నేను కూడా ఈ ముంగోడు నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో వయసుగా తిరుగుతాం. ఎందుకంటే మొదలు జరిగింది కాబట్టి ఎందుకంటే మీరు ఈ అవకాశం మంది రాకుండా ఎందుకంటే విత్తనాలు వేయటం, కలుపు తీయటం అవన్నీ పనులు ఉండవు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికైనా మంచి సంఖ్యలో మునుగోడులో రావడం జరిగింది. నేను తరచుగా మేము చూస్తుంటా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆలయంలో ఈ రోజు కోటి పుష్పాలంకరణ స్వామివారికి, అమ్మవారికి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు వేద పారాయణం చేస్తూ పుష్ప అలంకరణ చేశారు. దేవస్థాన సిబ్బంది, కార్యనిర్వహణ అధికారి ఏ భాస్కర్ రావు స్వామివారిని దర్శించుకొని అభిషేకం నిర్వహించారు. దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకున్నటకు అధిక భక్తులు పాల్గొన్నారు.
పంచాయతీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసిన పంచాయతీ వార్డు మెంబర్లు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాండ్రక పంచాయతీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీలో నిరసన తెలియజేశారు. పంచాయతీ వార్డు మెంబర్లు నమస్తే పెట్టలేదని పంచాయతీ పారిశుద్ధ కార్మికులను తొలగించిన వైనం. పాండ్రక పంచాయతీ సర్పంచ్ కోడూరు భాయమ్మ, ఆమె భర్త కోడూరి ఆరోగ్యం పంచాయతీలో 7 లక్షల వరకు అనధికార లెక్కలు చూపించి గోల్మాల్ చేశారని వార్డు మెంబర్లు ఆరోపిస్తున్నారు. లెక్కలు అడిగిన వార్డు మెంబర్లపై కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వార్డు మెంబర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పంచాయతీపై ఎంక్వైరీ జరిపి సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వార్డు మెంబర్లు. రికవరీ చేసి పంచాయతీ 15 ఫైనాన్స్ వాళ్ళలో జమ చేయమని మేము డిపో ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం. కలెక్టర్ గారి కాడ ఇచ్చాం. దాని రిసిప్ట్ ఇది ఉండే దాన్ని మరి చూసి డిపో గారు ఏం నిర్ణయం తీసుకుంటారో కలెక్టర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అది నేను వెయిట్ చేసి చూసుకుంటాను. పాండ్రక గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్లైన 7వ వార్డు మెంబర్ని నేను కశ్మీర్ కట్టడానికి కారణం మా సర్పంచ్ అయిన బాయమ్మ గారి కొడుకు ఆరోగ్యం అనే వ్యక్తి పంచాయతీ మీద అజమాయిషీ చేస్తూ అడిగిన నెంబర్లని కేసులు పెడుతూ భయభ్రాంతులు. శ్రీశైల ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. ఈ యొక్క జలాశయాన్ని వీక్షించేందుకు విచ్చేస్తున్న పర్యాటకులు. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం 880 అడుగులు దాటింది. దీంతో మరో 2 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. నిన్న 3 గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 76వ ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా పుష్ప పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఊంజల సేవ, పుష్ప పల్లకి సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పుష్ప పల్లకి సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఊంజల సేవ ఆముదపాకుల ఆదికేశవ నాయుడు, ఆలయ మాజీ చైర్మన్ ఆముదపాకుల శ్రీహరి నాయుడు దంపతులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో నిర్వహించారు. పుష్ప పల్లకి సేవ చంద్రశేఖర్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓఎస్ యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, కమిటీ సభ్యులు బట్టు బాలశేఖర్ రెడ్డి, ఎస్ లలిత తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.